మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మీకు సోయా ఆకు అలాగే పాలక్తో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సోయా ఆకు పాలక్ని ఇలా సన్నగా తరుక్కోండి. ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని 2-3 సార్లు బాగా కడుక్కోండి. ఆకుకూరనంతా ఇలా జాలరీలో వేసుకుని వడేసుకోండి. కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పు వేసుకోండి. కొద్దిగా నీళ్లు వేసుకుని బాగా కడుక్కోండి. 2 గ్లాసుల నీళ్లు వేసుకోండి. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. అలాగే మనం వడేసుకున్న ఆకుకూరనంతా వేసుకోండి. 8 వెల్లుల్లిపాయలు వేసుకోండి. 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 మీడియం సైజ్ టమాటోల్ని తరిగి వేసుకోండి. 10 పచ్చిమిరపకాయలు తరిగి వేసుకోండి. 3 విజిల్స్ వేయించండి. పప్పు నున్నగా ఉడికిపోతుంది. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. బాగా స్మాష్ చేసుకోండి. కొద్దిగా చింతపండు నానబెట్టుకుని పులుసు పిసుక్కుని వేసుకోండి. స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వండి. చూడండి, చక్కగా ఉడుకుతుంది కదా. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఎన్నో పోషక విలువలు కలిగిన సోయా ఆకు పాలక్ పప్పు రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.